ఇక్కడ కూడా మనకు కావాల్సిన సైజ్ అయితే లేదు. మన బిల్డర్ ఏ ఓల్డ్ మోడల్ తెచ్చిచ్చినాడో కానీ అప్పుడు అంటే మనము 3 years బ్యాక్ కదా మంది, సో అప్పటికి అవి ఉండింటాయి, ఇప్పుడు అవి లేవు. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ప్రతి ఒక్క వీడియోలో మేము నలుగురు ఉండాలా అని ఫీల్ అవుతాం. మేము అంటే నలుగురు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ చేస్తాము. కాకపోతే నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానంటే ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళతో వీడియోస్ చేద్దాము అని. అంటే ప్రతి బిజీగా ఉందనుకోండి, మేము ముగ్గురం కలిసి వీడియోస్ చేస్తాము. లేదా జున్ను బిజీగా ఉంటే మేము ముగ్గురం కలిసి వీడియోస్ చేయడము, లేదు వాళ్ళిద్దరు బిజీగా ఉన్నా కూడా నేను హనీనే చేయడము, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాము. అప్పుడు రెగ్యులర్గా చేయడానికి అవుతుంది. లేదంటే అందరికీ నలుగురికి ఫ్రీగా ఉన్నప్పుడే చేయాలన్నప్పుడు నలుగురు కొంచెం ఈ మధ్య జున్ను బిజీ అయిపోతుంది కదా, సో అందుకోసమని రెగ్యులర్గా వీడియోస్ రావడం లేదు. ఇప్పటి నుంచి అట్లా అనుకుంటున్నాను, ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళతో మాత్రమే చేద్దాము అనేసి. ఇంకా నేను కూడా బిజీగా ఉన్నానంటే ఇంకా ఆ రోజు ఓకే అనుకోవచ్చు. లాస్ట్ వీడియోస్లో కొంతమంది ఇక్కడ ఇది చూసి ఏమైంది ఇక్కడ మొత్తం ఇట్లా అయిపోయింది అని అడిగినారు. ఏమైంది అంటే యాక్చువల్గా మన ఓల్డ్ మైక్రోవేవ్ ఒకటి ఉండింది, అది మనం షికాగో పోకముందే ఇక్కడ ఫుల్ వర్షాలు వచ్చినాయి. అప్పుడు ఒకసారి థండర్స్ మొత్తం ఫుల్ వచ్చేసినాయి. అప్పుడు మొత్తం ఒకే రోజు అంటే నైట్ మేము పడుకున్నప్పుడు ఫుల్ సౌండ్ వచ్చి ఫుల్ స్పార్క్ వచ్చింది. ఇక్కడ వచ్చి అది చెడిపోయింది. ఇది మొత్తం అంతా కూడా స్మోక్ కూడా వచ్చింది. మేము భయపడినాము. ఇంకా అదైతే చెడిపోయింది. ఇది పాత మైక్రోవేవ్ ఇదన్నమాట. ఇది దీన్ని రిపేర్ చేయడానికి నేను ట్రై చేసినాను. ఫస్ట్ ఫ్యూజ్ పోయింది యాక్చువల్గా. అంటే ఆ ఫ్యూజ్ని మనము చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లగ్ చేస్తే మళ్ళీ ఆ ఫ్యూజ్ ఎగిరిపోతుంది, అంటే కాలిపోతా ఉందన్నమాట. అట్లా చాలా ఫ్యూజులు నేను ట్రై చేసినా కూడా అవ్వలేదు. అట్లనే ఇక్కడ ఈ స్విచెస్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ లోపల స్విచెస్ ఉంటాయి, దాన్ని కూడా చేంజ్ చేస్తే అంటే అవి కూడా పోయింటాయి ఒక్కొక్కసారి అని అన్నారనమాట. సో దాన్ని కూడా అమెజాన్లో తెప్పించి అది కూడా చేంజ్ చేసినా కూడా అవ్వలేదన్నమాట. ఇక్కడ ఈ స్విచ్ బోర్డ్ ఉంటుంది మెయిన్ది. ఇక్కడ అది మనం కొత్త ఫ్యూజ్ పెట్టేసి ఆన్ చేస్తూనే ఇది ఆఫ్ అయిపోతుంది. ఇట్లా ఇవి ఆఫ్ అయిపోతున్నాయి, మళ్ళీ ఇది ఆన్ అవ్వడం లేదు. ఇది కిచెన్ అని ఉంది కదా, ఈ కిచెన్ది ఇది ఆఫ్ అయిపోతుంది. అది ఆన్ చేసిన వెంటనే ఫ్యూజ్ కొత్తది పెట్టేసి చేస్తే అట్లా అవుతూ ఉంది. సో యూట్యూబ్లో చూసి నేను చాలా ట్రై చేసినాను రిపేర్ చేద్దామని, చాలా పార్ట్స్ చేంజ్ చేసినా కూడా అది వెంటనే అంటే ఫ్యూజ్ కాలిపోతూ ఉంది. ప్లస్ ఆ స్విచెస్ అని చెప్పాను కదా, ఆ స్విచెస్ కూడా కాలిపోయినాయి అనమాట. సో అందుకోసమని ఇంకా మళ్ళీ ఎందుకు ప్రాబ్లము, కొత్త తీసుకుందామని అనుకున్నాము. అట్లనే ఇది వచ్చేసి బిల్డర్ ఇచ్చినారు మనకు. ఆ బిల్డర్ది మళ్ళీ ఫోన్ చేసింటిమి అంటే ఏమైనా రిప్లేస్ చేస్తారా అని. కాకపోతే వాళ్ళు ఏమన్నా అంటే వ్యారంటీ మనకు 2 years ఉంటుందంట. ఈ మైక్రోవేవ్ అండ్ ఫ్రిడ్జ్ మందేలే, అది గ్యాస్, ఇంకా అది డిష్ వాషర్, అవన్, ఇవన్నీ కూడా 2 years ఉంటుందంట. సో 2 years అయిపోయింది కాబట్టి మేము ఇచ్చేలేదన్నారు. యాక్చువల్గా మనం 2 years అయిన తర్వాత ఎక్స్టెండెడ్ వారంటీ మనం తీసుకోవాల్సి వస్తుంది, అంటే మామూలుగా ఇన్సూరెన్స్ లాగా తీసుకోవాలా. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి రిపేర్ చేయగలిగితే వాళ్ళు రిపేర్ చేస్తారు, లేదు అంటే కొత్తది ఇస్తారు అనమాట, రీప్లేస్ చేస్తారు. సో అట్లా చేసుకోలేదు. ఇది మేము వాల్మార్ట్లో తీసుకున్నాము, అంటే టెంపరీగా తీసుకున్నాము. అప్పుడు మనం షికాగో ట్రిప్ ఉన్నప్పుడు ఫస్ట్ తీసుకుందాం, దాని తర్వాత ట్రిప్ అయిన తర్వాత చూద్దాంలే అనేసి దీన్ని తీసుకున్నాము. ఇది కౌంటర్ టాప్ అనమాట. ఇది దీని లోపల పెట్టకూడదు, మామూలుగా కౌంటర్ పైనే పెట్టుకోవాలి, అంటే ఓపెన్ ప్లేస్లో పెట్టుకోవాలా. ఇట్లా పెట్టేసి ఇట్లా క్లోజ్ చేయకూడదు అనమాట. మంది వచ్చేసి అట్లా చేయొచ్చు అనమాట, అంటే వేరే తీసుకోవాలా. ఇది కౌంటర్ టాప్, అది ఏమంటారు దాన్ని, ఓవర్ ద రేంజ్ అంటారంట. సో దాన్ని అయితే క్లోజ్ చేయొచ్చు, దానికి గాలి రాకపోయినా కూడా ప్రాబ్లం లేదనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే అట్లాంటిది మనం లోవ్స్ కానీ హోమ్ డిపోకి కానీ పోయేసి తీసుకొని రావాలా. ఇది మొత్తం కూడా ఫిక్స్ చేసేయాలి ఈరోజు. అట్లనే దీన్ని వెనక్కి ఇవ్వాలి మన తర్వాత ఎప్పుడైనా కూడా. 90 days టైం ఉంటుంది దీనికి. సో అప్పుడు మళ్ళీ వెనక్కి ఇచ్చేద్దాము. ఇప్పుడైతే వీళ్ళందరూ రెడీ అవుతున్నారు. వీళ్ళు రెడీ అయిన తర్వాత వెళ్ళేసి లోవ్స్లో కానీ హోమ్ డిపోలో కానీ మా కొత్త మైక్రోవేవ్ తీసుకొని రావాలా. ఇప్పుడు నలుగురు స్టార్ట్ అయినాము. ఫస్ట్ జున్నుని వాళ్ళ కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలా, ఏదో కాన్ఫరెన్స్ ఉందంట. సో ఇంకా 3 days ఉంటుంది. ఈ రోజు అన్నా కొంచెం లేట్ గా, మళ్ళీ రేపు అయితే మార్నింగ్ 8 to 8 ఉంటుందంట. అట్లా 3 days ఉంటుంది. సో జున్నుని డ్రాప్ చేసి దాని తర్వాత మేము ముగ్గురము
హోమ్ డిపో ఆర్ లోస్కి వెళ్ళేసి ఇక్కడ సిగ్నల్ పనిచేయడం లేదు, ఆ మైక్రోవేవ్ తెచ్చుకోవాలా. దాదాపు ఎంత 400-500 అవుతుందా? 350-400 ఆ రేంజ్ లో ఉంది. సో ఈరోజు 350-400. ఓకే అన్న, బాయ్. జున్నునైతే కాలేజ్ దగ్గర డ్రాప్ చేసినాము. జున్ను అండ్ జున్ను ఫ్రెండ్ కూడా ఇద్దరు కలిసి వెళ్ళినారు. సో ఇట్లా ఇంకా 3 days ఉంటుందంట కాన్ఫరెన్స్. సో ఇప్పుడైతే మనము ఇంకా లోస్ కానీ ఫస్ట్ ఏది వెళ్దాము, లోస్ వెళ్దాం. ఫస్ట్ పక్కన పక్కనే ఉంటాయి, అవి రెండిట్లో చూసుకొని మనకు కావాల్సిన అంటే కరెక్ట్ సైజ్ ఇవన్నీ కూడా కావాలా, సో అవి చూసుకుందాం. హనీలు ఫస్ట్ అయితే లోస్కి వచ్చినాము. ఇక్కడ పరిస్థితి చూసి దాని తర్వాత మళ్ళీ హోమ్ డిపోకి పోదాంలే అని ఫస్ట్ ఇక్కడికి వచ్చినాం. యాక్చువల్గా అంటే హోమ్ డిపో కన్నా ఇక్కడే బెటర్గా ప్రైస్ ఉంటుంది అని కొంచెం మా అభిప్రాయం అనమాట. అది కరెక్టో తప్పో తెలియదు. 2-3 సార్లు మేము కంపేర్ చేసినప్పుడు కొంచెం అట్లా అనిపించింది ఇక్కడే రేట్లు తక్కువ అని. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం, దాని తర్వాత హోమ్ డిపోకి పోద్దామని ఇక్కడికి వస్తుంది. తెలుసారా ఎక్కడ ఉంటాయి? అప్పుడే హాలోవిన్ వచ్చిందరా. ఇక్కడ చూడండి, అప్పుడే హాలోవిన్వి వచ్చినాయి. ఎప్పుడు హాలోవిన్? మళ్ళీ మొన్న అయిపోయింది కదా ఇంకా దీపావళికి. మన దీపావళి హాలోవిన్ లాస్ట్ ఇయర్ ఒకటే రోజు వచ్చినాయి. ఈ హోమ్ డిపో కానీ ఈ లోస్ కానీ ఏమీ లేదు, మొత్తం ఇంటికి సంబంధించినటువంటి ఇంటికి కావాల్సినటువన్నీ కూడా దొరుకుతాయి. ఇల్లు కట్టడానికి, ఇంట్లో కట్టిన తర్వాత పెట్టుకోవడానికి అవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంతా వాషింగ్ మిషన్ ఉన్నాయి, వాషర్స్ అండ్ డ్రైయర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూలర్స్ ఉన్నాయి, నార్మల్ మామూలుగా మన ఊళ్ళో ఉంటాయి కూలర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ సైజ్ వచ్చేసి $500 అంట, $550 అంటే దాదాపుగా అంటే 45,000 రూపీస్. ఇది మన ఊర్లో దాదాపుగా ఒక 5,000-3,000 అట్లా వస్తాయి. లోకల్ అయితే ఇంకా తక్కువ అవుతాయేమో. దాదాపుగా ఆ కూలర్లు అయితే ఇక్కడైతే ఎక్కువగా వాడరు, అంటే ఇళ్ళల్లో వాడరు, ఏమన్నా ఇక్కడ షాప్లో కానీ అట్లా వాడతారని తెలియదు. కాకపోతే అది $500 $550 అంట. అది మన ఇండియాలో ఓ రకమైనటివి, అంటే మంచి కంపెనీ అయితే ఎంత అవుతాయో ఇప్పుడు తెలియదు. మేము అప్పట్లో ఉన్నప్పుడు 3,000-5,000కి వస్తుండే, ఇప్పుడు 15,000 అట్లా ఉంటాయేమో. మరి 45,000 అట్లా ఉండవులే, ఒక 10-15,000 ఉండొచ్చేమో. అట్లనే ఇక్కడ ట్రాక్టర్స్ ఉన్నాయి. ఇది లాన్ మూవర్స్. ఇవి జస్ట్ మామూలు మా బ్యాక్ యార్డ్స్ ఫ్రంట్ యార్డ్ బాగా పెద్దగా ఉంటే ఇది యూజ్ చేస్తారు. మనం బ్యాక్ యార్డ్కి మన ఫ్రంట్ యార్డ్కి ఇది అవసరం లేదు. ఇది $2,500 అంట, అంటే దాదాపుగా అంటే ఒక 2 లక్షలు. ఇది ఈ ట్రాక్టర్, గడ్డి కోసే ట్రాక్టర్ 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పుడైతే మన మైక్రోవేవ్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నాయి మనకు కావాల్సిన మైక్రోవేవ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే మనకు కావాల్సిన ఎగ్జాక్ట్గా ఏది కావాలా అనేది సైజ్ చూసుకోవాలా. కానీ ఇవన్నీ కూడా వైడే ఉన్నాయి కదా ప్రతి. ఓకే, ఎంత 22 ఇంచెస్ మనకు కావాల్సిన? 22 మ్యాక్స్. ఓకే, ఇవి 30 ఉన్నాయి కదా, మనది 22 ఇంచెస్ కావాలా. ఇది 30 ఉంది అంటున్నారు. ఇవైతే తక్కువ రేటే ఉన్నాయి, $280 ఉన్నాయి అన్నీ అంతే. 280 అన్నీ తక్కువ రేట్ అయినా. 350 మేము 400 అనుకున్నాం, కానీ 280లోనే ఉన్నాయి అన్నీ. 300 అంటే 450 కూడా ఉన్నాయి ఇవి. ఇవైతే ఇది కూడా అంటే $280. ప్రైస్ అయితే తక్కువే, 270 280 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయా? ఇక్కడ ఏవో ఉన్నాయి. ఇది ఈ సైజ్ అనుకుంటా ప్రతి. ఇది మరి మీరు కరెక్ట్ మెజర్ చేసినారా అని? ఓకే, మరి ఇంతకన్నా చిన్నది అనిపేది కదా మనది. మోడల్ కూడా ఆన్లైన్ లో చూస్తే సేమ్ 21.5 చూపిస్తాను. అవునా? మనకు వాళ్ళు ఇచ్చినది అయితే ఇదే కంపెనీ అనమాట, ఫ్రిడ్జ్ ఎయిర్ అనుకుంటాను. ఇది ఈ కంపెనీ ఇచ్చినారు, ఈ బ్రాండ్. ఇది
ఇప్పుడు దీంట్లో చూస్తామంటే ఇది పొడవు ఉన్నాయి, ఎంత లెంత్ పొడవు ఉంది. నువ్వే కదా మెజర్ చేసినావు హనిగా. ఇక్కడ మనకు కావాల్సిన సైజ్ అయితే లేదు. మన సైజ్ వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది ఏది అని ఆల్రెడీ మనము వాళ్ళని మన బిల్డర్తో మాట్లాడితే వాళ్ళైతే ఏమన్నారంటే అది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లేదంట, సేమ్ బ్రాండ్ సేమ్ మోడల్, సో మీరే వెతుక్కోవాలా అన్నారన్నమాట. సో ఆ సైజ్ చూస్తుంటే ఇక్కడెక్కడా లేదు. మనది కొంచెం చిన్న సైజ్ అనమాట. ఇది ఎంత 30 అన్నాయి, దాదాపు 29, 30 ఉన్నాయి. మనది 22 ఇంచెస్ అంట. ఆన్లైన్లో కనిపించిన ఎంత కొన్ని, తర్వాత అయితే లేదు. సో యాక్చువల్గా అంటే సేమ్ ఇట్లానే ఉంటుంది మంది ఓల్డ్ది, కాకపోతే ఇట్లా వైడ్ ఎక్కువ ఉంచుడండి, ఇది ఇక్కడ వరకు ఉంటుంది. సో అది పరిస్థితి. అట్లనే ఇక్కడంతా కూడా ఫ్రిడ్జ్ ఉన్నాయి. ఇవి వచ్చేసి $1,000 ఉన్నాయి, 800. మన ఇంట్లో ఉండేది కాస్కోలో తీసుకున్నాము, అది $3,000 పడింది మనకి, మన కొత్త ఇంట్లో తీసుకునింది అంతే కదా, $3,000 తెలుసా నీకు. సరే ఎట్లా పరిస్థితి. ఇంక ఇవన్నీ చిన్నవి మామూలుగా తక్కువ రేటు ఉంటాయి. ఇక్కడైతే మనకి ఆ మైక్రోవేవ్ అయితే దొరకలేదు, కాకపోతే ఇవి తీసుకున్నాం, ఇవి అవసరం అంట. ఇవి ఇవి దేనికంటే ప్రతి DIY చేస్తుందంట. దేనికి అంటే మనం వరలక్ష్మి వ్రతం చేస్తున్నాము ఈ ఫ్రైడే, వచ్చే ఫ్రైడే. సో ఆ వరలక్ష్మి వ్రతంకి ఇవన్నీ కావాలంట. సో ప్రస్తుతానికి తీసుకున్నాము, ఇంక రేపటి నుంచి ఆ పని మీద ఉండాలి. ఇంకా ఇదొక్కటి చెక్అవుట్ చేసుకొని మళ్ళీ హోమ్ డిపో కూడా పోవాలి కదా ప్రతి. అయిపోయింది, కానీ మన మైక్రోవేవ్ అయితే దొరకలేదు. ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే లోస్ నుంచి ఈ హోమ్ డిపోకి వచ్చినాము. ఈ లోస్ హోమ్ డిపో ఇక్కడ పక్కనే, ఆ రోడ్డుకి అవతల లోస్ ఉన్నింది, ఇక్కడ హోమ్ డిపో ఉంది. ఈ హోమ్ డిపో కూడా సేమ్ లోస్ ఎట్లనో ఇది కూడా అంతే. లోస్లో ఏం దొరుకుతాయో ఇక్కడ అవి దొరుకుతాయి, ఇక్కడ దొరికేటివి అక్కడ దొరుకుతాయి, రెండు సేమే. ఇది హోమ్ డిపో. బయట చాలా ఎండ ఉంది, ఇక్కడ లోపలైతే కొంచెం బెటర్. ఇక్కడ లేవు కదా హలో ఇవి, ఇంకా రాలా. ఆ లోస్ ఏమో బ్లూ కలర్ అన్నీ, ఇక్కడ ఆరెంజ్ కలర్. ఇక్కడ ఉన్నాయి మనకు కావాల్సిన మైక్రోవేవ్. ఎక్కడ మన మైక్రోవేవ్ వచ్చేసి 1.6 క్యూబిక్ ఫుట్ అంట. ఇవన్నీ వచ్చేసి దాదాపు 2 ఉన్నాయంట, 2 క్యూబిక్ ఉన్నాయంట. సో సెట్ అవ్వకపోవచ్చు. ఇదేంది ఎట్లుంది, లాకర్ ఉన్నట్లు, సేఫ్ లాకర్ ఉన్నట్లు ఉంది. కాదు దాదాపు ఇట్లా ఇంత ఉన్నా అనుకుంటా ప్రతి ఇంతే అనుకుంటా. ఇదే కంపెనీ కూడా ఇదే కాదా. ఇక్కడ కూడా మనకు కావాల్సిన సైజ్ అయితే లేదు. మన బిల్డర్ ఏ ఓల్డ్ మోడల్ తెచ్చిచ్చినాడో కానీ అప్పుడు, అంటే మనము 3 years బ్యాక్ కదా మనది. సో అప్పటికే అవి ఉండింటాయి, ఇప్పుడు అవి లేవు. ఇప్పుడే ఇక్కడ వీళ్ళతో కనుక్కున్నాము. మెయిన్ ఏమంటే 30 inches కన్నా తక్కువ అయితే లేవంట. అట్లనే ఇవి ఓన్లీ డిస్ప్లే అంట, మనం పే చేసిన తర్వాత ఇంటికే వస్తాయంట. ఇక్కడ స్టాక్ ఏది లేదంట, ఏ బ్రాండ్ ఏ మోడల్ కూడా డైరెక్ట్గా ఇక్కడ స్టాక్ అయితే లేవంట, ఇంటికి పంపిస్తారంట. ఈవెన్ లోస్లో కూడా అంతేనంట ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. సో ఈరోజు మనం ఏం చేసేది లేదు, ఇంటికి పోయేసి మనము ఇదే 30 inches ఏమైనా సెట్ అవుతుందా అవ్వదా అనేది చూసుకోవాలి. ఇక్కడ నాకు సేఫ్టీ గ్లాసెస్ కావాల్సి ఉంది, అది తీసుకున్నాము. ఇది $10 అంట. ఇది లాన్ మూవింగ్కి దానికి పనికి వస్తుందని. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన మైక్రోవేవ్ అయితే లేదు, సైజు లేదు, ప్లస్ స్టాకు లేవంట. అమెజాన్లో అట్లా చూడాలేమో, కాదు అమెజాన్లో ఉంటాయి ప్రతి. అమెజాన్లో అయితే చూడలేదంట, డైరెక్ట్గా చూసి మనకు నచ్చితే తీసుకోవచ్చు అనుకున్నాము. సో అమెజాన్లోనే మనకు కావాల్సిన సైజు దొరుకుతుందేమో చూడాలి. ఉండరా రే.
the grilled cheese meal, please? Could we please have Coca-Cola? Okay, what else can I get for you? That'll be it. ఇప్పుడు టైము 3:30 అయింది. ఆకలేస్తా ఉంది. హనీ గాని కోసము చీజ్ ఎదురా Grilled cheese. హనీకి గ్రిల్ చీజ్ కావాలంట. ఇక్కడ వాటర్ బర్గర్కి వచ్చినాము. మాకైతే ఏం తీసుకోలేదు, మేము వేరే చోట తీసుకుంటాం. హనీ గాని గ్రిల్ చీజ్. Yes. మనకి ప్రతి బర్గర్ కింగ్ వెళ్దాము. బర్గర్ కింగ్ వాటర్ బర్గర్ నుండి బర్గర్ కింగ్ వచ్చినాము. ఈ బర్గర్ కింగ్లో మా ఇద్దరికి బర్గర్, మా ఇద్దరికి కలిపి ఒకటే బర్గర్ తీసుకున్నాము. హాఫ్ హాఫ్, నాకు ప్రతికి. మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత రైస్ తినాలా. హనీగాడు వాటర్ బర్గర్లో ఆ గ్రిల్ చీజ్ ఒకటి, ఇట్లనే ఆ కుక్కీ, ఇదే గ్రిల్ చీజ్, ఇది హాఫ్ తినింది. అట్లనే కుక్కీ వచ్చింది, ఫ్రైస్ అండ్ ఇది. ఇక్కడే ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. సో లైట్గా తినేసి ఆ పనులు చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇప్పుడే మొత్తం తిరిగేసి మళ్ళీ ఇంటికి వచ్చినాము. వేరే పనులు కూడా ఉన్నాయి. అంటే చెప్తే కదా వరలక్ష్మి వ్రతం చేస్తున్నాం మనం ఈ ఫ్రైడే రోజు. సో ఆ పనులు కూడా కొన్ని చూసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇది మొత్తము, ఇది ఉండేదే మొత్తం 27 ఇంచెస్ ఉంది. లోపల ఇది 22 ఇంచెస్ మన ఓల్డ్ మైక్రోవేవ్ ఉంది. సో ఇప్పుడు చూస్తే 22 ఇంచెస్ ఎక్కడా లేవు అంటున్నారు. హోమ్ డిపోలో లేవు, లోస్లో లేవు అంటున్నారు. మేము కొంచెం సేపు అంటే కొంచెం రెస్ట్ తీసుకొని కొంచెం వెతికితే, అంటే ఆన్లైన్లో ఏమైనా దొరుకుతుందో చూడాలా. సో కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత వెతుకుదాం అనుకుంటా ఉన్నాము. అది విషయం. మొత్తానికి అయితే మైక్రోవేవ్ అయితే చెడిపోయింది. దాదాపు $300-400 అయితే అవుతుంది ఈజీగా. మినిమం $400 అయితే అవుతుంది, ఇంకా తప్పదు. వెంటనే కొత్త తీసుకున్న తర్వాత మళ్ళీ మేము ఇన్సూరెన్స్ తీసుకుంటే, అది ఎక్స్టెండెడ్ వారంటీ తీసుకుంటే సరిపోతుంది. సో అది విషయము. ప్రస్తుతానికైతే ఇది ఒక వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్తే.